హలో ఫ్రెండ్స్, పుష్ప రీలోడెడ్ వర్షన్ ఇప్పుడే చూసి రావడం జరిగింది. నిజంగా మతిపోయింది. ఏ సీన్ ఎక్కడ యాడ్ చేశారు, ఎక్కడ నుండి మనం రీలోడెడ్ వర్షన్ చూడొచ్చు, రీలోడెడ్ వర్షన్ ఎలా ఉంది, మళ్ళీ వెళ్ళేలాగా ఉందా, లేకపోతే ఈ ఓటీటీకి వచ్చాకో లేకపోతే రూల్స్ నుండి చూసుకుంటే సరిపోద్దా అనేటటువంటిది క్లారిటీగా క్లుప్తంగా చూడండి. మొత్తం పాయింట్ టు పాయింట్ వివరించేటటువంటి ప్రయత్నం చేస్తా. మొట్టమొదట నేను మాట్లాడేది ఏంటంటే, పుష్ప సినిమాని చాలా మంది ట్రోల్ చేస్తున్నారు, పుష్ప సినిమాని చాలా మంది తిడుతున్నారు. ఒక ఐపీఎస్ మీద ఉచ్చబోసేటటువంటి సినిమా అంటున్నారు, పాన్ పరాగ్ సినిమా అంటున్నారు. ఈ విధంగా భయంకరమైనటువంటి ట్రోల్స్ అయితే నేను చూస్తున్నా యాంటీ ఫ్యాన్స్ నుండి. వాళ్ళందరికీ నేను ఒక్కటే అడుగుతున్నాను, మీరు కార్తికేయ సినిమాని మీరు ట్రోల్ చేయగలరా? ట్రోల్ చేయలేరు. ఎందుకు ట్రోల్ చేయలేరు? ఎందుకంటే కార్తికేయ 2 ఏదైతే ఉందో కృష్ణ వారిని బేస్ చేసుకొని తీసినటువంటి సినిమా బ్రో అంటారు. ఆది పురుషుని ట్రోల్ చేయగలరా? ఎందుకు ట్రోల్ చేయలేరు? అక్కడ రాముల వారిని చూపించారు, ఆ సినిమా ఎలా ఉన్నా, అందులో గ్రాఫిక్స్ ఎలా ఉన్నా కానీ అది ఏదైతే ఉందో శ్రీరామచంద్రుని చూపించారు అనేటటువంటి పాయింట్తో ఆది పురుషుని కూడా మనం ట్రోల్ చేయాలి. కలికైనా ట్రోల్ చేయగలమా? ఎందుకు ట్రోల్ చేయలేము బ్రో? అందులో కృష్ణ వారిని చూపించారు, మహాభారతాన్ని చూపించారు, మనకు ఒక ఇదిని పరిచయం చేశారు. మరి అలాంటి సినిమాని మేము ట్రోల్ చేయం బ్రో అని చెప్పి మీరు ఇంత ధైర్యంగా చెప్తున్నారు. మరి పుష్ప సినిమాని చాలా మంది పాన్ పరాగ సినిమా అంటున్నారు, ఏందో లేతే పాన్ తినేటటువంటి సినిమా అంటున్నారు, గొట్కా సినిమా అంటున్నారు. ఇంకా చూసుకున్నట్లయితే ఐపీఎస్ మీద వచ్చబోసిండు, యూత్కి ఏమి నేర్పుతుండు అని చెప్పి చాలా మంది చాలా పచ్చిగా మాట్లాడుతుంటే మీరు ఎలా సైలెంట్గా ఉంటున్నారు నాకైతే అర్థం కావట్లేదు. నాకైతే బ్లడ్ బాయిల్ అవుతుంది ఒక్కొక్కటి అలా ట్రోల్ చేస్తుంటే. అరే మీకు అక్కడ పాన్ పరాగ కానుతున్నారా? అన్నదమ్ముళ్ళ అనుబంధం మీకు కానట్లేదా? భార్యాభర్తల బాండింగ్ మీకు కానట్లేదా? ఇంటి పేరు లేకపోతే ఒకటి పడేటటువంటి ఇబ్బంది ఏంది అనేటటువంటిది మీకు కానట్లేదా? అంతకన్నా ముందు మన డివోషనల్లీ రేణుకమ్మ తల్లిని, గంగాలమ్మ తల్లిని ఇంత బాగా ఏ డైరెక్టర్ అయినా చూపించిండా, ఏ హీరోయిన్ చూపించిండా? అదేది ఏ సినిమాలో జరగలా కదా. మరి మీకు అది ఎందుకు కానరాదు? ఎందుకు ఆ సినిమాని ట్రోల్ చేయరు? ఎందుకు ఈ సినిమాని ఇంతలా ట్రోల్ చేస్తున్నారు? ఎందుకు ఈ సినిమా ఇంతలా యాంటీగా నెగిటివ్ స్ప్రెడ్ చేస్తున్నారు అనేటటువంటిది అర్థం కావట్లా. ఎందుకంటే రేణుకమ్మ తల్లి, గంగాలమ్మ తల్లి దళితుల దేవత అయ్యేసరికి మీకు ఇంత తక్కువైపోయింది అనేటటువంటిది నేనైతే డైరెక్ట్గా అడుగుతున్నా ఫ్రెండ్స్. నాకైతే చాలా బాధగా అనిపించింది అనమాట. చాలా మంది పుష్ప సినిమాని ట్రోల్ చేస్తున్నా, చాలా మంది మాట్లాడుతున్నా కానీ ఎవడు కూడా క్వశ్చన్ చేయట్లేదు. నేను డైరెక్ట్గా క్వశ్చన్ చేస్తాను. అందులో రేణుకమ్మ అవతారం ఇవ్వడం జరిగింది, గంగాలమ్మ తల్లి అవతారం వేయడం జరిగింది. అది ఏదైతే ఉందో ఒక రైతు చేసుకునేటటువంటి పండుగ, అది ఏదైతే ఉందో ఒక దళితుడు చేసుకునేటటువంటి పండుగ, అది ఏదైతే ఉందో ఒక పేదవారు చేసుకునేటటువంటి పండుగ. గంగాలమ్మ తల్లిని, రేణుకమ్మ తల్లిని ప్రతి ఒక్కళ్ళు చేతులెత్తి మొక్కుతారు. మా ఊర్లోనే ఆమెకి నైవేద్యం అర్పిస్తారు. అలాంటి తల్లిని అంత గొప్పగా చూపించిండు మన డివోషనల్, ఇంత బాగా చూపించండు. అయినప్పటికీ చాలా మంది నీచులు ఆ రేణుకమ్మ తల్లి ఉన్నటువంటి సినిమాని, ఆ గంగాలమ్మ తల్లి ఉన్నటువంటి సినిమాని, మన డివోషనల్ చూపించినటువంటి సినిమాని ఎలా ట్రోల్ చేస్తున్నారు? ట్రోల్ చేస్తుంటే మీరు ఎలా తట్టుకుంటున్నారు అనేటటువంటిది నేను డైరెక్ట్గా అడుగుతున్నటువంటి క్వశ్చన్. నీచులు నీచంగానే ఆలోచిస్తారు. పచ్చ కామెరలో ఉన్నోడు పచ్చగానే చూస్తానని వాడికి ఉచ్చబోసేదే కానొస్తుంది, వాడికి గుట్కా తినేదే కానొస్తుంది. కానీ ఇంత మంచి డివోషనల్, ఇంత మంచి పాయింట్ మనకు చూపించండు. ఆడదాని ఒంటి మీద చేయిస్తే తనకాల్సింది వేళ్ళు కాదు తల అని చెప్పి అప్పుడు బాహుబలి చూపిస్తే, ఆడదాని ఒంటి మీద ఆడబిడ్డని ముట్టుకుంటే రప్ప నరుగుడు అని చెప్పి ఇప్పుడు పుష్పరాజు గారు చూపించిండు. ఇది మీకు ఎందుకు అర్థం కాదు నాకైతే అర్థం కావట్లా. మీకు అల్లు అర్జున్ మీద హేట్ ఉండొచ్చు, సుకుమార్ మీద హేట్ ఉండొచ్చు, లేదా వాళ్ళ ఎదుగుదల మీరు చూసి తట్టుకోలేకపోయి ఉండొచ్చు. కానీ దీన్ని సినిమా మీద రుద్దటం, మన యొక్క కల్చర్ని అవమానించడం, ఇది ముమ్మాటికి తప్పనమాట. చాలా మంది నీచుల కింద కామెంట్ చేస్తున్నారు, వాళ్ళు నేను ముందుగానే చెప్తున్నాను. నాకైతే పోనకాలు వచ్చినాయి. రేణుకమ్మ తల్లి మళ్ళీ ఇది 2వ సారో 3వ సారో నేను సినిమా చూడటం. థియేటర్లో చూస్తున్నప్పుడు ఆ రేణుకమ్మ తల్లి అవుతారు లాస్ట్లో రప్ప కోసేది మొత్తం కూడా నాకు గూజ్బంప్స్ వచ్చినాయి. చేతులెత్తి దండం పెట్టాలి అనేటటువంటి ఫీలింగ్ కలిగింది. మరి అలాంటి ఫీలింగ్ మీకు కలగలేదు, ఒకసారి హార్ట్ మీద చేసుకోండి. సో చాలా మంది ట్రోల్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి సమాధానం ఇద్దామని చెప్పి ఈ వీడియో అయితే చేయడం జరిగింది. మొట్టమొదట అండ్ పుష్ప సినిమాలో ఏమేమి యాడ్ చేశారు అంటే, మీరు థియేటర్కి వెళ్ళిన తర్వాత ఫస్ట్ హాఫ్ చూడండి. ఫస్ట్ హాఫ్ మ్యాక్సిమం స్కిప్ చేసేయండి, చూసిన వాళ్ళు అక్కర్లేదు. ఎందుకంటే యాడ్ చేసినంత కూడా సెకండ్ హాఫ్లోనే. ఫస్ట్ ఏం జరిగిందంటే భయ్య, నేనైతే థియేటర్కి వెళ్ళినా చూసుకున్నట్లయితే మొత్తం వేరే షోకి రెడీ అయిపోతున్నారు అనమాట. అక్కడే సంక్రాంతికి వస్తున్నాం అనేటటువంటి సినిమా కూడా రన్ అవుతుంది. ఒకసారి జనం చూడండి భయంకరంగా వచ్చారు. వీళ్ళంతా కూడా సంక్రాంతికి వస్తున్నాము, వేరే సినిమా కాదు పుష్ప సినిమా కోసం వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళంతా కూడా వెయిట్ చేస్తున్నారు. ఇక్కడ చూసుకున్నట్లయితే అందరినీ కూడా థియేటర్లోకి పంపించారు. నేను ఫస్ట్ మన ఇంట్రడక్షన్ సీన్ ఉంటుంది కదా జపాన్ వాళ్ళతో, అక్కడ సేమ్ యాజ్ సీజ్ నడుస్తూనే ఉంది. నాకు దెమ్మ తిరిగింది. ఇది ఎక్కడ మాత్రం మామ యాడింగ్ సీన్లు అన్నారు, అదే జపాన్లో యాడ్ చేసినటువంటి సీన్లు అన్నారు, ఇంకా యాడ్ చేయడం ఏంటని చెప్పి నిజంగా పీలికల్గా టచ్ అయింది. ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఏ రకమైనటువంటి కొత్త సీన్ కూడా యాడ్ చేయలేదు. నేను బాగా హట్ అయినా. యాడింగ్ వర్షన్ లేదేమోలే, వేరే థియేటర్లో యాడ్ చేశారేమో, వీళ్ళు మమ్మల్ని మోసం చేశారు, మా డబ్బులు మాకు ఇవ్వండి అన్న అని చెప్పి అడుగుదామని వెళ్ళిన థియేటర్ మేనేజ్మెంట్ దగ్గరికి. వాళ్ళతో గొడవ కూడా వేసుకున్నా. వాళ్ళు ఒకటే అన్నారు, అన్న సినిమా లెంత్ పెరిగింది, 20 నిమిషాలు లెంత్ పెరిగింది, అది మాకు గానొస్తూనే ఉంది డ్యూరేషన్లో, ఖచ్చితంగా యాడింగ్ వర్షన్ ఉందన్న, వెయిట్ చేసి చూడండి అని చెప్పి చెప్పారనమాట. అప్పటికే ఫుల్ కాపీ మీద వెళ్ళినా ఏమో ఉందంటున్నారు అని చెప్పి వెయిట్ చేసి చూసిన. సెకండ్ హాఫ్ కూడా యాజ్ ఇట్ ఈజ్ నడుస్తుంది. ఎగ్జాక్ట్లీ సెకండ్ హాఫ్ ఒక హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత మనకైతే సీన్స్ని యాడ్ చేశారు. అక్కడ నుండి మీరు చూడండి కంటిన్యూగా యాడ్ ఉందనమాట. మొట్టమొదటి ఏంటంటే పుష్పరాజు గారు ఎర్రచందనాన్ని డైవర్ట్ చేస్తారు కదా, ఒరిజినల్ ఎర్రచందనాన్ని తప్పించే ఒక డూప్లికేట్ ఎర్రచందనాన్ని మన బన్వర్షన్ షికావత్కి ఇస్తారు కదా. బన్వర్షన్ షికావత్ చూసుకున్నట్లయితే దాంతోనే ఎత్తుకు పై ఎత్తేస్తారు అనమాట.
అనమాట. అంటే మన మంగళం సీన్కి ఫోన్ చేస్తాడు, నాకు ఒరిజినల్ ఎర్రచందనం కావాలంటాడు. ఒక గోడౌన్ లాగా ఏర్పాటు చేస్తాడు, కమిటీకి ఆ ఎర్రచందనాన్ని చూపిస్తారు, ఇదే ఒరిజినల్ ఎర్రచందనం అని చెప్పి నిరూపిస్తారు అనమాట. దాంతో సిండికేట్లో అయితే గొడవలు అయితే ఒరిజినల్ ఎర్రచందనం ఏదైతే ఉందో బన్వర్గడికి దొరికిపోయింది, పోలీసులకి దొరికిపోయింది. నువ్వు మన దగ్గర నాటకాలు ఆడుతున్నావా పుష్ప అని చెప్పి సిండికేట్ మెంబర్స్ అందరూ కూడా తనైతే క్వశ్చన్ చేస్తారు. నేను ఇది ఎర్ర సొక్క అని అంటే ఎర్ర సొక్క అని ఒప్పుకోవాలి, అదే వ్యాపారం అంటే. మీకు నమ్మకం లేకపోతే దెంగేయండి, నేనైతే మీకు ఏం చెప్పలేను. ఒకవేళ నా సరుకు నిజంగానే దొరికితే సరుకు అంతా నేను వదిలేస్తా, ఇక ఈ సిండికేట్నే వదిలేస్తా, మరి మీరు దానికి రెడీయా, మీరు వాట అడగొద్దు అని చెప్తారనమాట. ఈ విధంగా మొత్తం చెప్పేయండి, జస్ట్ ఇంట్రడక్షన్ అయితే చెప్తున్నా. ఈ విధంగా ఇంట్రడక్షన్లో జరిగింది. ఆ తర్వాత ఇంకో సీన్ పెట్టిండు అబ్బా, జక్కారెడ్డి పాపం చచ్చిపోవటం, జాలిరెడ్డికి పుష్పరాజు మధ్య కూడా ఒక బలవంతమైనటువంటి సీన్ పెట్టిండు, అదైతే నెక్స్ట్ లెవెల్ అనిపించింది. లాస్ట్లో చూసుకున్నట్లయితే ఎమోషన్ టచ్కి ఇంకొద్దిగా 5 seconds or 3 seconds ఎమోషన్ టచ్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేసిండు, అవి కూడా నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. యాజ్ ఇట్ ఈస్గా సినిమా చెప్పినట్టే 20 నిమిషాలు కాదు 22 నిమిషాలు నేను లెక్కేసిన దాని ప్రకారం. నేను ఆల్రెడీ షూట్ చేసిన అనమాట మొబైల్లో, మీరు కామెంట్ చేయండి, ట్విట్టర్లో పోస్ట్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తా. ట్విట్టర్లోకి వెళ్ళి రావణ్ ఫర్ యూ నొక్కండి, మ్యాక్సిమం దాంట్లో పెడతా, ఏది ఇప్పుడే పెట్టను, రేపన్నా ఎల్లుండన్నా పెడతా. చాలా మంది ట్విట్టర్లో పెడుతున్నారు మూవీ రోజులో చూద్దామని చెప్పి అనుకోమాకండి, చాలా బాగుంది. రీలోడెడ్ వర్షన్ ఏదైతే ఉందో, ఇప్పుడు మన బన్వర్షన్ షికావత్ ఉన్నాడు, తన ఫహద్ ఎవరైతే ఉన్నారో ఆయన్ని కామెడియన్గా చూపించారు అని చెప్పి ఆయన ఫ్యాన్స్ చాలా హట్ అయ్యారు. ఆయన ఫ్యాన్స్ కూడా పుష్ప మీద నెగిటివ్ స్ప్రెడ్ చేశారు. ఇందులో చూసుకున్నట్లయితే ఆయన బ్రెయిన్ తను ఎలా వాడిండు అనేటటువంటిది చూపించారు. మనకి ఆ రీలోడెడ్ వర్షన్లో మెయిన్గా యాడ్ చేసింది 2 క్యారెక్టర్లు పెంచడానికి. ఫస్ట్ బన్వర్షన్ షికావత్, తను చాలా పవర్ఫుల్, చాలా డేంజరస్ అనేటటువంటిది చూపించడానికి ఒక సీన్ అయితే యాడ్ చేశారు. ఆ తర్వాత జాలిరెడ్డి, అసలు జాలిరెడ్డి ఏంది, ఫస్ట్ పార్ట్లో అంతా హైలైట్ చేశారు, తనైతే ఇదిలో చూపించారు, తనకు క్వశ్చన్ మార్క్లో చూపించారు. సెకండ్ పార్ట్ వచ్చేసరికి ఎందుకు తను చూపించట్లేదు అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు క్వశ్చన్ చేశారు. దానికి కూడా ఒక మంచి కంక్లూజన్ ఇవ్వడం జరిగింది. నిజంగా ఈ రీలోడెడ్ వర్షన్ చూస్తే మీరు మళ్ళీ జాలిరెడ్డి అభిమాని అయిపోతారు. పార్ట్ 3 కోసం ఇగ్గల్గా వెయిట్ చేస్తాను అనేటటువంటిది ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. సాంగ్స్లో ఏది కూడా ఎక్స్ట్రా యాడ్ చేయలేదు, వేరే సాంగ్స్ కూడా ఏమి యాడ్ చేయలేదు. రష్మికకి అల్లు అర్జున్కి మధ్య జరిగినటువంటి సీన్లు కూడా ఏమి యాడ్ చేయలేదు. ఎమోషనల్ టచ్ కూడా ఏమీ లేదనమాట. ఓన్లీ ఫైట్ సీన్లు అయితే పెంచిండు. మన బన్వర్షన్ షికావత్ ఎలా ఆలోచించగలడు అనేటటువంటిది పెంచిండు. ఇంకా మెయిన్ సీన్ దానికి వస్తున్నా, మన పుష్పరాజు గారు జపాన్ వెళ్ళేటటువంటిది. పార్ట్ 1లో చూసుకున్నట్లయితే తను జపాన్ ఒక కంటైనర్లో తేలిండు అని చెప్పిండు. ఆ తర్వాత ఏం జరిగింది అనేటటువంటిది మనకు చూపించలేదు. ఇది పార్ట్ 3 కోసం హింట్ అని చెప్పి చాలా మంది కామెంట్ చేశారు. సో తను జపాన్కి ఎందుకు వెళ్ళిండు అనేటటువంటి దాన్ని కూడా ముందులో యాడ్ చేసేటటువంటి ప్రయత్నం చేశారు. మొత్తం 3 వేరియంట్స్, మొత్తం బన్వర్షన్ షికావత్ని లేపేది, జాలిరెడ్డిని లేపేది, మన పుష్పరాజు జపాన్ ఎందుకు వెళ్ళిండు, జపాన్లో తనకు జరిగినటువంటి మర్యాద ఏంది, అవమానం ఏంది, ఆ తర్వాత జపాన్ వాళ్ళు పుష్పరాజు గారి అభిమానులు ఎలా అయిపోయారు, నెక్స్ట్ టైం చూసుకున్నట్లయితే సిండికేట్ని పుష్పరాజు గారు ఎలా ఏలగలడు, ఇవన్నీ పాయింట్లు కూడా సినిమాలో చూపించేశారు. అంటే పార్ట్ 3లో చూసుకున్నట్లయితే మనకి వాహిద్ని చూపించారు కదా, అదే హెలికాప్టర్ కొనేస్తారు వాడి దగ్గర, వాడే ఇందులో మెయిన్లో చూపించారు. వాడే సరుకు మొత్తాన్ని కొనేలాగా చూపించారు. కానీ సరుకు మొత్తాన్ని కొనేది వాడు కాదు, ఇంకొకడు ఉన్నాడు, వాడు తలదన్నే పొయ్యోడు ఒకడు ఉండు, మరి వాడు ఆ సరుకుతో ఏం చేసుకుంటుండో అనేటటువంటిది కూడా చూపించారు. ఎర్రచందనం అనేటటువంటిది ఎందుకు ఉపయోగపడింది, ఎందుకు జపాన్ వాళ్ళైనా వేరే దేశంలో అయినా టన్నుకు 50 లక్షల కోటి రూపాయలు ఇచ్చి కొనుక్కుంటున్నారు, 2 కోట్లు పెట్టడానికి కూడా వాళ్ళు ఎందుకు ఆలోచించట్లేదు అనేటటువంటి పాయింట్ కూడా చూపించారు. ఈ విధంగా చాలా ఎలిమెంట్స్ యాడ్ చేస్తూ ముందుకు తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం చేశారు. నాకైతే మొత్తం సినిమా 3 గంటల 45 నిమిషాలు ఉందంట, వాళ్ళు థియేటర్ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం. ఆల్మోస్ట్ ఒక 4 గంటలు వేసుకోండి, 4 గంటలు చూస్తున్నా అనేటటువంటి ఫీలింగ్ కలలేదు భయ్య. మళ్ళీ ఎంజాయ్ చేసిన అనమాట. ఫస్ట్ ఏదైతే ఉందో మన అల్లు అర్జున్ ఎంట్రీ దగ్గర నుండి ఫస్ట్ చూస్తున్నప్పుడు అల్లు అర్జున్ లాంగ్వేజ్ అర్థం కావాలి, నోట్లో పాను పెట్టుకుని కదా. సో మాట అయితే సరే గినపల్ల ఈసారి అయితే క్లారిటీగా అన్ని అర్థమైపోయింది. తను మాట్లాడేటటువంటిది పాయింట్ టు పాయింట్ మంచిగా అర్థమైంది అనమాట. ఆ తర్వాత మళ్ళీ రష్మిక ఫీలింగ్స్, ఈ సాంగ్స్ చూస్తున్నప్పుడు ఫుల్గా ఎంజాయ్ చేసిన. ఇంటర్వెల్ దాకా అయితే మనకి ఫస్ట్లో చూస్తున్నప్పుడు ఎంగేజింగ్ అనిపించలేదు అనమాట, బోరింగ్ అనిపించింది. కానీ సెకండ్ టైం చూస్తున్నప్పుడు సినిమా తోపు అనిపించింది అనమాట, దాంట్లో అయితే డౌట్ లేదు. ఆ తర్వాత ఇంటర్వెల్ తర్వాత జరిగేటటువంటి బ్లాక్ అంతా కూడా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఈ రీలోడెడ్ వర్షన్ వచ్చినప్పుడు ఇంకా ఎగ్జాక్ట్ అయితే గురైన అనమాట, చాలా ఇంట్రెస్టింగ్గా ఫీల్ అయినా. అండ్ క్లైమాక్స్ అయితే లిటరలీ భయ్య కళ్ళమని నీళ్ళు తిరిగి భయ్య ఇప్పటికీ చూస్తాను. ఆల్రెడీ థియేటర్లో ఒక 2 times చూసా, అండ్ మన ఓటీటీ టైమ్స్ హెచ్డీ వచ్చిందంటే ఒకసారి చూసా. అయినా ఇప్పుడు చూస్తుంటే తెలియకుండానే కళ్ళమని నీళ్ళు వచ్చేసాయి. ఇంత మంచి అన్నాదమ్ముల బాండింగ్. అక్కడే కంటెంట్ లేకుండా సినిమా ఏమి ఇట్టుకాల, కంటెంట్ లేకుండా భయంకరమైనటువంటి కలెక్షన్ రావట్లే. సినిమా అంతా కూడా ఎంగేజింగ్గా, ఎక్కడ బోర్ కొట్టలేదు. మీరు స్టోరీ లేదంటున్నారు కదా, స్టోరీ లేదని చెప్పి నేను ఒప్పుకోవట్లే, కానీ సినిమా బోర్ అయితే అనిపించదు. 3 గంటలు కాదు 5 గంటలు ఎలాంటి కంటెంట్తో వస్తే చూడటానికి ఇష్టపడతారని చెప్పి ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. లాస్ట్కి అయితే మళ్ళీ పూనకాలే, నిజంగా డే 1 చూస్తున్నా అనేటటువంటి ఫీలింగ్ కలిగింది. రీలోడెడ్ వర్షన్ అంటున్నారు, మరి వీరు సరిగ్గా పబ్లిసిటీ చేయలేదు, మరి జనాలు వస్తారా రారా అనేటటువంటి డౌట్ లేకుండా భయంకరమైనటువంటి జనాలు అయితే రావడం జరిగింది. టికెట్ రేట్స్ కూడా తగ్గించేశారు. మల్టీప్లెక్స్లో చూసుకున్నట్లయితే 150 రూపాయలు, నార్మల్ సింగిల్ స్క్రీన్లో చూసుకున్నట్లయితే 115 115 110 100 రూపాయలు కూడా టికెట్ అమ్ముతున్నారు అనమాట. నార్త్లో టికెట్ రేట్ తగ్గింది కాబట్టి ఇక భయంకరమైనటువంటి కలెక్షన్స్ వస్తే
మరి 2000 కోట్లు వస్తాయా రావా అనేటటువంటిది నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఉంటా మరి బాయ్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, వీలైనంత వరకు వీడియోని షేర్ చేయండి. మీకు డివోషనల్ మీ అంటే ఇష్టం ఉంటే, మీకు హిందుత్వం మీద నిజంగా మర్యాద ఉంటే పుష్ప సినిమాని ట్రోల్ చేసే వాళ్ళని అసలే వదిలిపెట్టమాకండి. ఇదైతే నేను ఫైనల్గా చెప్పేటటువంటి మాట. బాయ్ బాయ్, నమస్కారం.